వరంగల్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు టీఏవీఆర్ ప్రక్రియ చేసి రోగి ప్రాణాలను కాపాడారు. వరంగల్ ప్రాంతంలో గుండె చికిత్సలో ఒక కీలకమైన మైలురాయిగా మెడికవర్ హాస్పిటల్స్ అధునాతన గుండె వైఫల్యంతో బాధపడుతున్న 71 సంవత్సరాల వ్యక్తికి టీఏవీఆర్ చేయడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సంక్లిష్టమైన ప్రాణాలను రక్షించే ప్రక్రియను మెడికవర్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్కల కంటి నేతృత్వంలో వైద్యులు నిర్వహించారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పుడు శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, కళ్ళు తిరగటం వంటి లక్షణాలతో ఉన్నాయని డాక్టర్ తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని భావించామన్నారు. దీంతో టీఏవీఆర్ ప్రక్రియను ఎంచుకున్నామని, స్థానిక మత్తుతో తొడ భాగంలోని ధమని ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించామని డాక్టర్ ప్రమోద్ వివరించారు. పట్టణాలలో చేస్తారు పెద్ద హాస్పిటల్స్లో, ఎందుకంటే సర్జరీ క్రిటికల్ కేర్ ఇవన్నీ అవసరం. ఎందుకంటే ఆ ప్రొసీజర్ అనేది పెద్ద ప్రొసీజర్. సో దానికి చూసుకునే డాక్టర్లు, దానికి తగినటువంటి పరికరాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే వారికి ఏంటంటే ఇక్కడ వరంగల్లో చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అందువల్ల నేనే ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్ను చేయడం జరిగింది విజయవాడ. అయితే దీనిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికవర్ వరంగల్లో కూడా ఇటువంటి పెద్ద ప్రొసీజర్ ఒకటి మనం చేయగలిగాం. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే దీనికి తగినటువంటి అనెస్థీషియా డాక్టర్లు, దాని తర్వాత క్రిటికల్ కేర్ కూడా మనకు సపోర్ట్ ఉంది. కార్డియాలజిస్ట్ కూడా 24/7 చేసిన వెంటనే 24 గంటలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అవసరం. విజయవంతంగా ఇది చేయగలిగాం. తెల్లవారే ఆయన నడవడం జరిగింది. హైదరాబాద్ నుంచి నేను కూడా షఫీ గారితో మాట్లాడుతున్నాను, వాళ్ళు చూపించారు. సో ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం, ఓపెన్ హార్ట్ ప్రొసీజర్కి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మనం తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం మొదలు హై రిస్క్ వాళ్ళకే చేసేవాళ్ళు. అంటే సర్జన్ చూసి ఈయన శరీరం సైజు చిన్నగా ఉంది, వాల్వ్ సైజు చిన్నగా ఉంటుంది, వీరికి సూటబుల్ కాదు అని వదిలేశారు. ఇక వాళ్ళకి వేరే మార్గం లేకుండా ఉంది. నాకు చాలా ఘోరంగా వాళ్ళు చేశారు. మా పిల్లలు కూడా చెప్పేసి నేను డాక్టర్ ప్రమోద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. సార్ ఒక ఐడియా ఇచ్చారు. దాని ప్రకారం ఒక స్కానింగ్ టీంలో చెప్పేసి నేను స్కానింగ్ చేయించినాను. దాని మొత్తం రిపోర్ట్ కూడా సార్ కూడా చూశారు. మీకు ఈజీగా చేయవచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు షఫీ సార్ కూడా చెప్పేసి మిగతా స్టాఫ్ కూడా నాకు ఐసీయూలో కూడా చాలా సహకరించారు. నాకు బాగా అనిపించి నాకు ఎలాంటి నొప్పి లేకుండా నేను మంచిగా ఉన్నానని చెప్పేసి నాకు క్యాష్లెస్ కార్డు మీద చెప్పేసి నేను 30 తారీఖు నాడు నా ఆపరేషన్ అయింది.